ఆ వీడియోలు చూస్తుంటే ఎవరిని ఆపారు వాళ్ళు? జనాలను ఆపారు. జనాల్ని కాళ్ళు పట్టుకునే పద్ధతులు ఇట్లాంటివన్నీ ఎందుకు వచ్చినాయి అయ్యి? సరే, ఆ కాళ్ళది నాటకమేలాగానే కనబడుతుంది. అతను ఎవరో కావాలని వీడియో తీస్తూ కాళ్ళ మీద పడ్డట్టే ఉంది. మిగతా చోట్ల కొన్ని బయట్లు కూడా రిలీజ్ చేశారు వైసీపీ వాళ్ళు. అది మాట్లాడిస్తున్నట్టుగానే ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు స్పాంటేనియస్ రియాక్షన్ వేరు, కెమెరా పెట్టి మాట్లాడిస్తుంటాం వేరు. కాబట్టి అక్కడ అది ఆర్టిఫిషియల్గానే కనబడుతుంది. కానీ నేననేది ఏంటంటే, ఒక మంత్రి వచ్చి అక్కడ ఎట్లా వెళ్తాడు? అతని పేరేంటి, రాంప్రసాద్ రెడ్డి, అసలు ఆ జిల్లానే కాదు. ఆయన వచ్చి అసలు ఎట్లాగ పోలింగ్ బూత్లోకి వెళ్తాడు? ఏంటి ఆయనకున్న హక్కు? అట్లాగే వేరే నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ప్రచారం వరకు ఉండొచ్చు పోలింగ్ నిబంధనల ప్రకారం. ప్రచారం అవ్వగానే మీకు నాకు తెలుసు, రూల్స్ ప్రకారం మనం ఎన్నోసార్లు కవర్ చేసాం. ఎన్నికల కవరేజీ నేను 30 ఏళ్ల పాటు చేశాను ఫీల్డ్లోనే చేసాం ఎన్నికల కవరేజ్. రూల్ ఏంటి? మనల్ని వరకు ఉంచనిస్తారు. అది ఆ కార్డు ఉంటాయి, ఓటర్ ఎక్రిడేషన్తో పాటుగా ఎలక్షన్ కమిషన్ ఇచ్చే ఐడి కార్డు సపరేట్గా, పాస్, అవి రెండు ఉంటేనే ఎలా. అట్లాంటిది ఎమ్మెల్యేలు ఎవ్వరు, ఏ రాజకీయ నాయకుడైనా ఆ నియోజకవర్గ ఓటర్ కాని ప్రతి ఒక్కళ్ళు ప్రచార ఘట్టం ముగిసిన 5 గంటలకు ముగుస్తుంటే ఆ తర్వాత వెళ్ళిపో